మార్క్స్ వార్త 10వ అధ్యాయము 52వ వచనం తెచ్చి చదవండి. మార్క్స్ వార్త 10:52. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. చూడండి, వెంటనే వాడు త్రోవను చూపు పొంది వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు మనం చూద్దాం. స్థలం మారింది. ప్లేస్ ఈజ్ చేంజ్డ్. ఎక్కడ మారింది? ఇప్పుడు వరకు ఎక్కడ ఉన్నాడు అంటే ఎరుకోలో ఆ త్రోవ పక్కన కూర్చొని, రోడ్డు పక్కన కూర్చొని ఎరుకో పట్టణంలో అడక్క తింటున్నాడు, లేదా భిక్షం అడుక్కుంటూ బతుకుతున్నాడు. ఇది ప్రస్తుత పరిస్థితి. ఎరుకో అనే మాటకు బైబిల్లో శాపగ్రస్తమైన పట్టణం. అది పునాదులు లేపేటప్పుడు ఒకటి చేస్తాడు, దాన్ని ముగించేటప్పుడు ఇంకోటి చేస్తాడు. శాపగ్రస్తమైన పట్టణం. ఇప్పుడు దాకా ప్లేస్ ఏమిటంటే శాపగ్రస్తమైన ఎరికో పట్టణంలో నివసిస్తూ లేదా అడుక్కుంటూ ఆ విధంగా జీవిస్తూ ఉన్నాడు. తన స్థలం ఏమిటంటే ఎరికో. కాబట్టి యేసు ప్రభు జీవితంలోనికి వచ్చిన తర్వాత ఏం మార్పు వచ్చిందంటే, చూడండి, యేసయ్య జీవితంలోకి వస్తానే స్వస్థత వచ్చింది, చూపు వచ్చింది, లేదా దృష్టి వచ్చింది. ఎప్పుడైతే దృష్టి పొందుకున్నాడో ఇక మళ్ళా ఎరికోలోకి వెళ్ళలే. స్వస్థపరిచాడు యేసుప్రభు వారు, కళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు గబగబా, అయ్యో మా ఎరుకోలు ఎవరున్నారు, వాడు ఆడుండేవాడు, ఆ లచ్చమ్మ ఎక్కడున్నాడు, లేదా ఈ కిష్ట ఎక్కడున్నాడు అని మళ్ళీ ఎరుకోలోకి వెళ్ళలే. అనగా ఎరుకోలో తన ఇంటికి వెళ్ళలే. ఎరుకోలో మళ్ళా ఆ పట్టణంలో ఆ వీధిలో పక్కన కూర్చొని ఇక్కడే మన దుకాణం పెడదాం అడుక్కోవడం అని మళ్ళా అదే వీధుల్లో అక్కడ తిరగట్లేదు, లేదా అదే వీధుల్లో ఆయన వెళ్ళలేదు, లేదా అక్కడ కూర్చొని అడుక్కోవడానికి వెళ్ళలేదు. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు తన జీవితంలో వచ్చాడో ఆయన జీవితం మార్పు వచ్చింది. ఏమిటంటే మార్క్స్ వార్త 10వ అధ్యాయము 52వ వచనం. మార్క్స్ వార్త 10:50 ఇంతకుముందు చదివిన వచనం. అందుకు యేసు, నీవు వెళ్ళుము అన్నాడు. అయితే అతను వెళ్ళాడా? ఇక్కడ చూస్తే వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది, చెప్పండి, మళ్ళీ ఎరుకోకి వెళ్ళా, మళ్ళా శాపగ్రస్తమైన స్థలానికి వెళ్ళలే. మా బంధువులు ఎక్కడున్నారు, మా అమ్మోళ్ళు ఉన్నారు, మా నాన్నోళ్ళు ఉన్నారు, మా కాంధానా ఎక్కడ ఉంది, కాంధానా లేదు, కర్కానా లేదు, నాకు అవసరం లేదు, వదిలేశాడు. కాబట్టి మళ్ళీ ఎరుకో పట్టణానికి వెళ్ళలేదు. ఇప్పుడు యేసు వెంట, ఆయన వెంట వెళ్ళెను. ఇక శాపగ్రస్తమైన శపించబడిన స్థలములో నేను ఉండను, నాకు అవసరం లేదు. ఆ శాపగ్రస్తమైన శపించబడిన ఆ స్థలము, ఆ ప్రాంతము, ఆ ప్రజలు అవసరం లేదు నాకు. లీవ్ ఎవ్రీథింగ్. దేవుని బిడ్డ, మనలో మార్పు వచ్చిందా? మనలో ఉన్న మార్పు అది నిజమైన మార్పేనా, అది డ్రామానా? ఏది మార్పు? యేసయ్య నమ్మానన్నావు, మళ్ళా అదే రోత బతుకు, అదే స్థలము, అదే ప్రాంతము, అదే స్నేహితులు, అక్కడక్కడ తిరుగుతూ ఉంటావు, అక్కడక్కడ చక్కర్లు కొడుతుంటావు, వాళ్ళతోనే ఉంటావు. ఏది మార్పు? సోదరుడే, సహోదరి, ఈ తీమయ్య కుమారుడైన భర్తమయ్యే అంధుడు జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఒక మాట చెప్తాను, నీ అంతరంగంలో మార్పు రాకపోతే ఇదంతా నువ్వు వదలడము నీ వల్ల కాదు. నీ మార్పు నిజమైంది కాదు. ఎందుకు కాదంటున్నానంటే, ఎప్పుడైతే ఇతని జీవితంలో యేసయ్య వచ్చాడో చూడండి, స్థలం మారింది. శాపగ్రస్తమైన స్థలాన్ని విడిచిపెట్టాడు. మొదటి కీర్తన మొదటి 3 వచనాలు. మొదటి కీర్తన మొదటి 3 వచనాలు చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చూసారా ఏమని రాయబడింది? అంత ప్లేస్ అంతా మార్చబడింది. ఏమని మార్చబడింది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట. గట్టి చెప్పాలా? ఎక్కడ కూర్చుంటున్నావు? ఎవరు నీ స్నేహితులు?
ఎవరితో తిరుగుతున్నావు, ఎవరితో ఉంటున్నావు, ఎక్కడ ప్రయాణం చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఏది మార్పు? సంకలో బైబిల్ పెట్టుకుంటే అయిపోయిందా? 2 సార్లు హల్లు ఉంటే అయిపోయిందా? స్తోత్రం అంటే అయిపోయిందా? భాష కాదు, మాటలు కాదు, డ్రెస్సు కాదు, బతుకు మారాలి, స్థలము మారాలి. తెల్లాలు లేస్తే తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు తిరిగి వస్తావు, మళ్ళీ ఎక్కడో వచ్చి ఆరాధన చేస్తావు. ఏ ముఖం పెట్టుకొని ఆరాధన చేస్తావు? ఏది మార్పు? దేవుని బిడ్డ జీవితంలో మార్పు వచ్చింది. ఆయనకేం చెప్పలే యేసు ప్రభు, వెళ్ళు అన్నాడు. నీ విశ్వాసాన్ని స్వస్థపరిచి వెళ్ళు అన్నాడు. ఎప్పుడైతే అంతరంగం మారిందో, అయ్యా యేసయ్యా ఎక్కడికి వెళ్తాను ఆయన? ఆ శాపగ్రస్తుల దగ్గరికి, ఆ తిరుగుబోతుల దగ్గరికి, ఆ త్రాగుబోతుల దగ్గరికి. వద్దు నాయన, వద్దు నాకు, ఇంక వద్దు, నాకు ఇంక వద్దే వద్దా. మరి ఎక్కడ? నిన్ను వెంబడిస్తాను, నిన్ను వెంబడిస్తాను, నీతో వస్తాను. దేవుని బిడ్డ ఎప్పుడైతే ప్రభు ప్రవేశించాడో అంతరంగంలో మార్పు. యేసయ్య బోధించింది అదండి. భాష కాదు, స్తోత్రం చెప్తామండి, హల్లెలూయా చెప్తామండి, చప్పట్లు కొడతామండి, గుడికి మేము అది ఇస్తాం, అది కాదు. యేసయ్య చెప్పింది నీలో మార్పు. ఆ మార్పు రాకపోతే నీ క్రైస్తవత్వం నిజమైంది కానే కాదు. నీ క్రైస్తవత్వం నిజమైంది కాదు. అదే చూడండి, ఈ వ్యక్తికి యేసు ప్రభు, రే పొరపాటు కూడా మళ్ళీ పోవాకురా, ఆ జోలికి పోబాకురా, ఆ ప్రాంతం తిరగబాకురా, అది శాపగ్రస్తమైందిరా, తాగుబోతులు, వ్యభిచారులు, ఆ వేశ్యలు ఉండే స్థలమురా అని చెప్పలే. ఎందుకంటే అతనిలో మార్పు ఎప్పుడు వచ్చిందో, అది వద్దు, ఆ త్రాగుడు వద్దు, ఆ సిగరెట్లు వద్దు, ఆ చెడు స్నేహాలు వద్దు, ఆ చెడు ప్రాంతాలు వద్దు. అది మార్పు అంటే. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట, చెప్పండి గట్టిగా, వద్దు. చెప్పేది కాదు, నీలో నుండి వస్తుంది అది. వదిలేశాడు, అందరినీ వదిలేశాడు. దేవుని బిడ్డ యేసు ప్రభు ఎప్పుడైతే ప్రవేశించాడో జీవితం మార్చబడింది. కాబట్టి యేసయ్య మన జీవితంలోకి వచ్చే రెండవ స్థితి ఏమిటంటే స్థలము మారుతుంది. ఎప్పుడు ప్రార్థన చేస్తారా, అక్కడికి వెళ్దాము. ఎక్కడ ఆరాధన చేస్తారా, అక్కడికి వెళ్దాము. ఎక్కడ పరిశుద్ధులు ఉన్నారా, అక్కడికి వెళ్దాము. ఎక్కడ నీతిమంతులు ఉన్నారా, అక్కడికి వెళ్దాము. చూడండి, వారంకి 7 రోజులు, నెలకి 30 రోజులు. 30 రోజుల్లో ఇక్కడ 2 గంటలు 3 గంటలు ఉంటేవి. ఏది? వారానికి. 7 రోజులు లోకంలో పొరలాడుతూనే ఉంటే ఇక ఏ విధంగా నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది? సోదరుడ, సహోదరి, మార్పు. చెడు వద్దు నాకు. దేవుని బిడ్డ, మళ్ళీ అదే స్థలం తిరుగుతున్నావా? ఎవరు నీ స్నేహితులు? ఏ స్థలంలో ఉంటున్నావు? ఏ త్రాగుబోతులతో, లేకపోతే ఏ తిరుగుబోతులతో, ఏ ఒక్క రౌడీస్తో, ఎవరు గుండాస్తో, ఎవరితోనే స్నేహం చేస్తున్నావు? ఎవరు నీ స్నేహితులు? మార్పు అంటే బైబిల్లో వచనాలు ఆ విధంగా ఒక 20 బైహార్డ్ చేసి ప్రదర్శించడం కాదు. ఎవరైనా చెప్పగలరు వచనాలు. ఎవరు చెప్పేది ఏముంది? ఇంటర్నెట్ ఓపెన్ చేయండి, మీకు ఎన్ని వచనాలు కావాలి ఆన్ చేసుకోండి. ఎన్ని వేల వచనాలు దొరుకుతాయి. రిలేషన్స్ కొట్టండి, వచ్చేస్తాయి. ఎందుకు రావాలి ఇక్కడికి? మరి ఇది ఇంటర్నెట్ మినిస్ట్రీ కాదు, అంతరంగంలో మార్పు మినిస్ట్రీ. నీ అంతరంగంలో మార్పు. స్థలం మార్చేశాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సోదరుడ, సహోదరి, నీ ఆఫీసులో నువ్వు ఉంటావు, కానీ ప్రత్యేకత కలిగి ఉంటావు. వ్యాపారంలో ఉంటావు, నువ్వు ప్రత్యేకత కలిగి ఉంటావు. కాలేజీలో ఉంటావు, ప్రత్యేకత ఉంటావు. యూనివర్సిటీలో ఉంటావు, ప్రత్యేకత ఉంటావు. ఎందుకంటే నీలో వచ్చింది మార్పు. నాకు వద్దు అది. వాళ్ళు తాగుబోతు, నేను వద్దు. వాడు ఒకటి తాగుతూ, ఇప్పుడు మనం ఎట్లంటే మన తక్కువ, మా వాళ్ళు తక్కువ కదండి. ఏమిటంటే వాడు 2 తాగితే 4 తాగుతాను. ఏదిరా మార్పు? అది కాదు మార్పు. వద్దు, ఆ స్థలంకి వద్దు, నేను ఆ స్థలంకి రాను. మార్పు. దేవుని బిడ్డ, స్థలము మారింది. యేసయ్య రావడం ద్వారా స్థలం మారింది. ఒకవేళ స్థలం మార్చకపోతే పరిశుద్ధాత్మ మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డ, అపహాసకులు కూర్చున్నావంటే, అదే స్థలంలో ఉన్నావంటే మళ్ళీ నువ్వు అలానే అయిపోతావు. అర్థమవుతుందా? మళ్ళీ అలానే వెళ్ళిపోతావు. మళ్ళీ అదే ఇదివరకు మించిన పనులు చేస్తావు. అటు చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకత, మార్పు.